శ్రీశైలంలో ఉన్న వింత నందుల గురించి మీకు తెలుసా? మహాశివభక్తుడైన ఒక శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో 40 రోజుల్లో 2 మహాంతరమైన నందులను తయారు చేశాడు. ఒకేలా ఉన్న నందులను చూసి ఆనందించాడు. ఈ మహాశ్రమైన పెద్ద నందులను శ్రీశైలం ఎలా చేర్చాలి, మధ్యలో పాతాళ గంగను దాటాలి ఎలా అని ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్టు కళ్ళు మూసుకున్నాడు. వెంటనే పరమేశ్వరుడు కరుణించాడు. అప్పుడు స్వామి ఎలాగన్నాడు, భక్త, నీ సంకల్పం మహాంతరమైనది. ఇదిగో ఈ పలుపు తాళ్ళు తీసుకుని నందుల మెడలకు తగిలించి వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం నడు అని అన్నాడు. అప్పుడు ఉలిక్కిపడి లేచిన శిల్పికి ఎదురుగా పలుపు తాళ్ళు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే తాళ్లను నందుల మెడకు చుట్టి తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరి తెల్లవారుజామున పాతాళగంగకు చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళగా రెండో ఒడ్డుకి చేరబోతున్నాడు. ఒక నంది ముందు, ఒక నంది వెనక వస్తున్నాయి. వెనక ఉన్న నంది కాలు నీళ్లలో రాళ్ల మధ్య ఇరుక్కుని అది రావడం మానేసింది. అప్పుడు కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్య కోల్పోయింది. మళ్ళీ శిలలా మారిపోయింది. శిల్పి చేసేదేం లేక దాన్ని అక్కడే వదిలేసి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసిందని చెప్తారు. రాళ్ల మధ్య నుంచి కాలు లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉప్పల బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనం ఇచ్చేదంట. ఆ నంది 700 అడుగుల నీటి లోతులో ఇప్పటికీ అలాగే ఉందంట. ఓం నమః శివాయ.